హాయ్ గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్లో ఉన్న డిఫరెంట్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డేటా టైప్ అంటే ఏంటి? డేటా అండ్ టైప్ ఈ టూ వర్డ్స్లోనే ఒక మీనింగ్ ఉంది. డేటా యొక్క డిఫరెంట్ టైప్స్ అని. దీన్ని నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇలిస్ట్రేట్ చేస్తాను. సపోజ్ ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ని ఆ డీటెయిల్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి మనం డిఫరెంట్ డేటా టైప్స్ని వాడతాం. ప్రతి పర్సన్కి ఉన్న కొన్ని కామన్ ఫీచర్స్ ఏంటంటే నేమ్, ఏజ్, హైట్ అండ్ జెండర్. వీటిని మనం డిఫరెంట్ డేటా టైప్స్ని యూజ్ చేసుకుని మనం రిప్రజెంట్ చేస్తాము. ఫస్ట్ సపోజ్ ఈ పర్సన్ యొక్క నేమ్ వచ్చేసరికి రాబ్ అండ్ ఏజ్ వచ్చేసరికి 25, హైట్ 5.6 అండ్ జెండర్ వచ్చేసరికి మేల్. ఇక్కడ ఈ పర్సన్ యొక్క నేమ్ని ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేసాము. దీన్ని మనం పైథాన్లో స్ట్రింగ్ డేటా టైప్ అని అంటాం. అలాగే ఏజ్ని మనం ఇంటీజర్ వాల్యూస్ అని రిప్రజెంట్ చేస్తాం. లైక్ 25, 56, 45 అలా ఇంటీజర్ వాల్యూస్ అని రిప్రజెంట్ చేస్తాము. సో మనం దీన్ని పైథాన్లో ఇంటీజర్ డేటా టైప్ అని అంటాం. హైట్ని 5.6, 4.2, 2.0 అలా మనం ఫ్రాక్షన్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తాము. అంటే పాయింట్ తర్వాత కొన్ని డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. దీన్ని మనం పైథాన్లో ఫ్లోట్ డేటా టైప్ అంటాము. అలాగే మనం జెండర్ని ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్తో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని మనం బూలియన్ వాల్యూస్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ 1 అంటే మేల్ అండ్ 0 అంటే ఫీమేల్. ఈ 1 అండ్ 0ని బూలియన్ డేటా టైప్లో ట్రూ ఆర్ ఫాల్స్ అని కూడా అంటాము. ఇవి కాకుండా మనకు పైథాన్ ఇంకొన్ని డేటా టైప్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్గా మనకు పైథాన్ ఎన్ని డేటా టైప్స్ని ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. పైథాన్ మనకి 5 డిఫరెంట్ డేటా టైప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అవేంటంటే న్యూమరిక్, బూలియన్, సెట్స్, డిక్షనరీ అండ్ సీక్వెన్షియల్ డేటా టైప్స్. ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఈ 3 డేటా టైప్స్ని మనం న్యూమరికల్ డేటా టైప్స్ అని అంటాము. అలాగే టుపుల్స్, లిస్ట్ అండ్ స్ట్రింగ్స్ని మనం సీక్వెన్షియల్ డేటా టైప్స్ అని అంటాము. ఈ వీడియోలో మనం న్యూమరిక్, బూలియన్ అండ్ స్ట్రింగ్ డేటా టైప్స్ గురించి మాత్రం తెలుసుకుందాం. అండ్ రిమైనింగ్ డేటా టైప్స్ గురించి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా మొదలెడదామా? ఫస్ట్ న్యూమరికల్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ VS కోడ్లో కొత్త పైథాన్ ఫైల్ని నేను క్రియేట్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోలో పైథాన్ ఫైల్ని VS కోడ్లో ఎలా క్రియేట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒక లింక్ని పైన ఐ బటన్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూజ్ అయితే చూడండి. నా కొత్త పైథాన్ ఫైల్ నేమ్ వచ్చేసరికి datatypes.py అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క ఫైల్లో రాబ్ యొక్క ఏజ్ 25ని ప్రింట్ చేస్తాను. ఈ 25ని ప్రింట్ ఫంక్షన్ పారాంథసిస్ లోపల ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు నేను పైన రైట్ సైడ్ కనబడుతున్న ప్లే బటన్లో క్లిక్ చేసి నేను ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. కింద నాకు ఒక న్యూ టెర్మినల్ అనేది ఓపెన్ అయింది. ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని రెడ్ కలర్తో హైలైట్ చేశాను. నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది 25 అనేది నాకు ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ 25 అనేది ఎలాంటి డేటా టైప్ కనుక్కోవడానికి మనకు పైథాన్లో టైప్ అనే ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో మనం ఏదైనా ఒక డేటాని పాస్ చేస్తే ఆ డేటా అనేది ఎలాంటి డేటా టైప్ మనకి స్పెసిఫై చేస్తుంది. ఇప్పుడు ఈ రాబ్ యొక్క ఏజ్ 25ని మనం టైప్ ఫంక్షన్ యొక్క పారాంథసిస్ లోపల పాస్ చేసి ఆ టైప్ ఫంక్షన్ మనం ప్రింట్ ఫంక్షన్ యొక్క పారాంథసిస్ లో ఇంక్లూడ్ చేసి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి కింద టెర్మినల్లో ఒక అవుట్పుట్ అనేది కనబడుతుంది. దాన్ని నేను రెడ్ కలర్తో హైలైట్ చేసి చూడండి. ఈ అవుట్పుట్ యొక్క ఫస్ట్ లైన్ 25 ఉంది. ఆ తర్వాత వచ్చేసి క్లాస్ ఇంట్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్లో రాబ్ యొక్క ఏజ్ని ప్రింట్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ అవుట్పుట్ 25 అనేది వచ్చింది. ఆ తర్వాత నేను రాబ్ యొక్క ఏజ్ 25ని ఎలాంటి డేటా టైప్ ప్రింట్ చేయాలనుకున్నాను. నాకు అవుట్పుట్ యొక్క సెకండ్ లైన్లో క్లాస్ ఇంట్ వచ్చింది. ఎందుకంటే 25 అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి అది మనకి క్లాస్ ఇంట్ అని చెప్పేసి మనకి ప్రింట్ చేసింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇంటూ ఓకే మామ, మరి క్లాస్ అంటే ఏంటని. క్లాస్ అంటే పైథాన్లో ప్రతి ఒక్కటి క్లాస్ అండ్ ఆబ్జెక్ట్సే. ఈ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు వీటి యొక్క టెర్మినాలజీస్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఫంక్షన్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఇవన్నమాట. ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్ అని డిక్లేర్ చేసేటప్పుడు పైథాన్లో మనం చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టేక్ నెంబర్ 1, ఇంటీజర్ వాల్యూని డిక్లేర్ చేస్తున్నప్పుడు మనం స్టార్టింగ్ 0తో డిక్లేర్ చేయకూడదు. సపోజ్ నేను రాబ్ యొక్క ఏజ్ ముందున్న 0 అనేది స్పెసిఫై చేస్తే ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ అనేది చూపిస్తుంది చూడండి. ఆ ఎర్రర్ని కింద రెడ్ కలర్తో హైలైట్ చేసా చూడండి. నాకు ఈ ఎర్రర్ అనేది ప్రింట్ ఫంక్షన్ దగ్గర స్టార్టింగ్లో 0 దగ్గర వచ్చింది కాబట్టి నాకు అక్కడ ఎర్రర్ మార్క్ చూపిస్తుంది. అలాగే ఈ ఎర్రర్ యొక్క టైప్ని చూపిస్తుంది. ఈ ఎర్రర్ యొక్క టైప్ వచ్చేసరికి సింటాక్స్ ఎర్రర్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ మనం చూద్దాం. లీడింగ్ జీరోస్ ఇన్ ద డెసిమల్ ఇంటీజర్స్ లిటరల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. ఈ డిస్క్రిప్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంటీజర్ డేటా టైప్ని మనం డిక్లేర్ చేద్దాం అనుకుంటామో ఆ ఇంటీజర్ డేటా టైప్ యొక్క స్టార్టింగ్ వాల్యూ 0తో డిక్లేర్ చేయకూడదు. అలాగే ఈ డిస్క్రిప్షన్ లాస్ట్లో యూజ్ N0O ప్రిఫిక్స్ ఫర్ అన్న ఆక్టల్ ఇంటీజర్ అని ఉంది. అంటే 0 తర్వాత ఓని మనం ప్లేస్ చేస్తే మనకి 25 యొక్క కరస్పాండెంట్ ఆక్టల్ నెంబర్ అనేది మనకు వస్తుంది. 25కి ఆక్టల్ నెంబర్ వచ్చేసరికి 21. మీకు ఆక్టల్ నెంబర్స్ గురించి తెలియాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఆక్టల్ నెంబర్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం ఈ డిస్క్రిప్షన్లో సరిగ్గా గమనిస్తే ఇంటీజర్ లిటరల్ అని చెప్పేసి మనకు వర్డ్ కనబడుతుంది. అసలు ఈ లిటరల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 25 అనేది ఒక లిటరల్. మరి ఏంటి మనం ఎందాక దాన్ని ఇంటీజర్ డేటా టైప్ అని అన్నాం అంటే మనకి మ్యాథమెటిక్స్లో 25ని ఇంటీజర్ వాల్యూ అని అంటాం. అలాగే ఈ ప్రోగ్రామింగ్లో వాల్యూ బదులు లిటరల్ అని చెప్పేసి డినోట్ చేస్తాం. సో మనకి 25ని ఇంటీజర్ లిటరల్ అని అంటాం. అలాగే ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ వస్తే దాన్ని ఫ్లోట్ లిటరల్ అని అంటాం. అదే ఒకవేళ స్ట్రింగ్ వస్తే మనం దాన్ని స్ట్రింగ్ లిటరల్ అని అంటాం. సో మనం వాల్యూ బదులు లిటరల్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 2, ఫర్ సపోజ్ రాబ్ యొక్క శాలరీ వచ్చేసి 25,000 per month అనుకుందాం. ఇప్పుడు ఈ 25,000ని మనం ఇండియన్ న్యూమరిక్ సిస్టమ్తో మనం రీప్రజెంట్ చేస్తే
25, 3 zeros మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసరికి 25 and 0 అనేది 2 సెపరేట్ వాల్యూస్ వచ్చినాయి. అది ఎందుకంటే ప్రింట్ ఫంక్షన్లో ఒక వాల్యూ తర్వాత కామా పెట్టి ఇంకో వాల్యూని మనం డిక్లేర్ చేస్తే మన ప్రింట్ ఫంక్షన్ అది 2 వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తుంది. అందుకనే మనకి అవుట్పుట్ అనేది 25 and 0 అనేది వచ్చింది. ఎందుకంటే 25 అనేది ఒక వాల్యూ, ఆ తర్వాత కామాతో సెపరేట్ చేసిన తర్వాత 3 zeros పెట్టాం. మనకి ఎన్ని జీరోస్ ఉన్నా సరే దాని యొక్క వాల్యూ అనేది 0 కాబట్టి మనకు 25 తర్వాత అవుట్పుట్లో 0 అనేది మనకు ప్రింట్ అయింది. ఈ ప్రింట్ ఫంక్షన్లో మనం మల్టిపుల్ వాల్యూస్ కామాతో సెపరేట్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 25,000ని మనం సింగిల్ వాల్యూ కింద డిక్లేర్ చేయాలంటే కామాని రిమూవ్ చేసి అన్ని నెంబర్స్ని కలిపి మనం డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మనం ఈ కామాని రిమూవ్ చేసి ఈ 25,000ని మొత్తం కలిపి మన ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేసరికి 25,000 అనేది డిస్ప్లే అవుతుంది. మిస్టేక్ నెంబర్ 3, మనం ఒక ఇంటిజర్ డేటా టైప్ని డిక్లేర్ చేసినప్పుడు మనం ఏ డిజిట్ అయినా సరే స్పేస్తో సెపరేట్ చేయకూడదు. ఫర్ సపోజ్ ఈ 25,000 అనే ఇంటిజర్ నెంబర్ని 25కి స్పేస్ ఇచ్చిన తర్వాత 3 zeros మనం డిక్లేర్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఒక ఇంటిజర్ డేటా టైప్ని డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూస్ అన్ని కలిపే డిక్లేర్ చేయండి, అంతేగాని ఎక్కడ స్పేస్ ఇవ్వకండి. సో మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ కనెక్ట్ చేస్తే మీ పైథాన్ ఇంటర్ప్రెటర్ ఈ ఎర్రర్స్ని త్రో చేస్తుంది. ఎర్రర్స్ అంటే మీరు ఈ పైథాన్ యొక్క రూల్స్ని ఫాలో అవ్వకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారని. ఇప్పుడు నేను ఫ్లోట్ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు పైన కనబడుతున్న 3 ప్రింట్ ఫంక్షన్స్ నేను కామెంట్లో పెడతాను. ఇక అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామెంట్స్ ఎలా అయితే ఉంటాయో మనకు పైథాన్లో కూడా కామెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కామెంట్స్ అంటే ఏంటంటే మనం ఈ పైథాన్ పైన రాసే కోడ్ ఆర్ డిస్క్రిప్షన్ని మన పైథాన్ ఇంటర్ప్రెటర్ రీడ్ చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేసేటట్టుగా మనం చేయడం. దీన్ని మనం ఎలా చేయాలంటే పైన ఉన్న ఈ 3 ప్రింట్ ఫంక్షన్స్లో ప్రతి ప్రింట్ ఫంక్షన్ ముందున హ్యాష్ సింబల్తో మనం స్పెసిఫై చేస్తే ఈ 3 లైన్స్ అనేవి మనకి కామెంట్లోకి వెళ్తాయి. అంటే మన పైథాన్ ఇంటర్ప్రెటర్ ఈ 3 లైన్స్ని ఇక ఇగ్నోర్ చేస్తుంది, అంటే ఇక రీడ్ చేయదు. అప్పుడు మన దాని కరెస్పాండ్ అవుట్పుట్ కూడా మనకి డిస్ప్లే అవ్వదు. పైథాన్లో కామెంట్స్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోకి లింక్ని పై ఐ బటన్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు రాబ్ యొక్క హైట్ 5.6 అనేదాన్ని ప్రింట్ చేద్దాం. రాబ్ యొక్క హైట్ని ప్రింట్ ఫంక్షన్లో డిక్లేర్ చేసి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 5.6 అని కింద టెర్మినల్ డిస్ప్లే అయింది. దాన్ని రెడ్ కలర్తో హైలైట్ చేసి చూడండి. ఇప్పుడు ఈ 5.6 అనేది ఎలాంటి డేటా టైప్ కనుక్కోవడానికి మనం మళ్ళీ పైథాన్లో ఉన్న టైప్ ఫంక్షన్ యూస్ చేద్దాం. ఇప్పుడు ఈ టైప్ ఫంక్షన్లో ఇందాక 25 బదులు 5.6ని డిక్లేర్ చేసి మన ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని యొక్క టైప్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ కింద టెర్మినల్లో రెడ్ కలర్తో హైలైట్ చేసి చూడండి. స్టార్టింగ్ మనకి 5.6 అనేది ప్రింట్ అయింది, ఆ తర్వాత క్లాస్ ఆఫ్ ఫ్లోట్ అని చెప్పేసి మనకి ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్లో రాబ్ యొక్క హైట్ని ప్రింట్ చేసాము, అందుకే మనకు కింద అవుట్పుట్లో ఫస్ట్ లైన్లో 5.6 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్లో 5.6 యొక్క డేటా టైప్లో మనం ప్రింట్ చేసాం, అందుకనే అవుట్పుట్ యొక్క సెకండ్ లైన్లో క్లాస్ ఆఫ్ ఫ్లోట్ అని డిస్ప్లే అయింది. ఇప్పుడు ఈ ఫ్లోట్ డేటా టైప్ డిక్లేర్ చేసేటప్పుడు మనం చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్టేక్ నెంబర్ 1, ఫ్లోట్ డేటా టైప్ని డిక్లేర్ చేస్తున్నప్పుడు పాయింట్ సింబల్ తర్వాత స్పేస్ ఇచ్చి దాని కరస్పాండెడ్ ఒక ఫ్రాక్షన్ వాల్యూని మనం డిక్లేర్ చేయకూడదు. సపోజ్ ఇక్కడ రాబ్ యొక్క హైట్లో 5 పాయింట్ తర్వాత స్పేస్ ఇచ్చి 6ని డిక్లేర్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఈ కింద టెర్మినల్లో ఆ యొక్క ఎర్రర్ నేను రెడ్ కలర్తో హైలైట్ చేసి చూడండి. ఆ ఎర్రర్ కరెక్ట్గా ప్రింట్ ఫంక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి అది ప్రింట్ ఫంక్షన్ కింద ఎర్రర్ మార్క్ చూపిస్తుంది. అలాగే ఆ ఎర్రర్ యొక్క నేమ్ వచ్చేసరికి సింటాక్స్ ఎర్రర్. ఆ ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఎర్రర్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇన్వాలిడ్ సింటాక్స్ పర్హాప్స్ యూ ఫర్గాట్ ఎ కామా, అంటే కామాని ప్లేస్ చేయడం మర్చిపోయారేమో అని చెప్పేసి చూసుకోమంటుంది. మిస్టేక్ నెంబర్ 2, ఫ్లోట్ డేటా టైప్లో ఇంటీజర్ పార్ట్ని ఫ్రాక్షనల్ పార్ట్ని మనం ఓన్లీ డాట్ సింబల్తోనే సెపరేట్ చేయాలి. ఒకవేళ మనం కామాతో కనుక సెపరేట్ చేస్తే మన ప్రింట్ ఫంక్షన్ దాన్ని 2 వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ మనం 5.6 5,6 కింద డిక్లేర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది 5 and 6 అనే 2 డిఫరెంట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. పైథాన్లో కాంప్లెక్స్ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా అయితే ఉన్నాయో వాటిని మన పైథాన్లో కాంప్లెక్స్ డేటా టైప్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనకి మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి a+bj అనే ఫార్మాట్లో ఉంటుంది. అలాగే పైథాన్లో కూడా కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి a+bj ఫార్మాట్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్లో ఒక కాంప్లెక్స్ నెంబర్ని డిక్లేర్ చేద్దాం. ఫర్ సపోజ్ 3+2j అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని డిక్లేర్ చేద్దాం. ఇక్కడ 3 అనేది రియల్ పార్ట్ అండ్ 2 అనేది ఇమాజినరీ పార్ట్. ఈ అవుట్పుట్ అనేది కింద టెర్మినల్లో రెడ్ కలర్తో హైలైట్ చేసి చూడండి. ఇప్పుడు ఈ 3+2j అనేది ఎలాంటి డేటా టైప్ కనుక్కోవడానికి పైథాన్లో ఉన్న టైప్ ఫంక్షన్ని మళ్ళీ యూజ్ చేద్దాం. టైప్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ నెంబర్ని డిక్లేర్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్పుట్లో మనకి క్లాస్ ఆఫ్ కాంప్లెక్స్ అని మనకి చూపిస్తుంది, ఎందుకంటే ఇది కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి. మ్యాక్సిమం కాంప్లెక్స్ డేటా టైప్లో మనం ఎక్కడ వాడాం, బట్ మనకి పైథాన్ ఈ యొక్క కాంప్లెక్స్ డేటా టైప్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీనిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు బూలియన్ డేటా టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి పైథాన్ బూలియన్ డేటా టైప్లో 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి, అదే ట్రూ అండ్ ఫాల్స్. దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ గ్రీన్ అనే 2 సిగ్నల్స్ ఉంటాయి. ఆ 2 సిగ్నల్స్ని మనం గ్రీన్ని ట్రూ కింద అండ్ రెడ్ని ఫాల్స్ కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం గ్రీన్ సిగ్నల్ ఇస్తామో అప్పుడు మన వెహికల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎప్పుడైతే మనం రెడ్ సిగ్నల్ ఇస్తామో అప్పుడు మన వెహికల్స్ అనేవి స్టాప్ అవుతాయి. సో మనకి రెడ్ గ్రీన్ బదులుగా మనకి ట్రూ అండ్ ఫాల్స్ని వాడుకుంటాం. ఇప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్లో ట్రూ అనే కీవర్డ్ని డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కింద టెర్మినల్లో ట్రూ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు నా నెక్స్ట్ లైన్లో ఫాల్స్ అని నేను కీవర్డ్ని డిక్లేర్ చేస్తాను. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే
ట్రూ అండ్ ఫాల్స్ అని నాకు 2 అవుట్పుట్స్ ప్రింట్ అయ్యాయి. సో ఈ బూలియన్ డేటా టైప్లో ఈ 2 కీవర్డ్స్ని మాత్రమే వాడుకోవాలి, అదే ట్రూ అండ్ ఫాల్స్. ఇప్పుడు వీటి యొక్క డేటా టైప్ని మనకి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 కీవర్డ్స్ని మనం టైప్ ఫంక్షన్లో ఎంక్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మన కింద టెర్మినల్లో క్లాస్ ఆఫ్ బూలియన్ పడుతుంది. ఎందుకంటే ట్రూ అండ్ ఫాల్స్ అనే బూలియన్ టైప్ కాబట్టి అది బూలియన్ అని చెప్పేసి మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. మనం పైథాన్లో స్ట్రింగ్ డేటా టైప్ని 3 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రాబ్ అనే నేమ్ని సింగిల్ కోట్తో ఎంక్లోజ్ చేసి ప్రింట్ ఫంక్షన్లో డిక్లేర్ చేశాను. అలాగే నెక్స్ట్ లైన్లో నేను రాబ్ అనే నేమ్ని డబుల్ కోట్స్తో ఎంక్లోజ్ చేశాను ప్రింట్ ఫంక్షన్లో. అండ్ ఆ తర్వాత థర్డ్ లైన్లో మళ్ళీ రాబ్ అనే నేమ్ని ట్రిపుల్ కోట్స్తో ఎంక్లోజ్ చేసి ప్రింట్ ఫంక్షన్లో డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ కింద టెర్మినల్లో నా అవుట్పుట్ అనేది రెడ్ కలర్ హెడ్ చేసే చూడండి. మనకి 3 టైమ్స్ మనకి రాబ్ అని ప్రింట్ అయింది. సో మనం ఈ స్ట్రింగ్స్ని 3 వేస్లో మనం ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ 3 వేస్లో మీరు ఏ దాంతో ఇంప్లిమెంట్ చేసే సరే అది స్ట్రింగ్ డేటా టైప్ కిందే వస్తుంది. మళ్ళీ ఈ యొక్క స్ట్రింగ్స్ని మనం టైప్ ఫంక్షన్లో డిక్లేర్ చేసి దాని యొక్క డేటా టైప్ని మనం ప్రింట్ చేద్దాం. ఈ 3 ప్రింట్ ఫంక్షన్స్లో ఈ ప్రతి ఒక్క స్ట్రింగ్స్ని నేను టైప్ ఫంక్షన్తో ఎంక్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మన కింద టెర్మినల్లో 3 టైమ్స్ క్లాస్ str అని వచ్చింది. మనం స్ట్రింగ్స్లో ఆల్ఫాబెట్స్ ఒకటే కాదు, మన కీబోర్డ్లో కనపడే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అలాగే నెంబర్స్ని కూడా మనం యూస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ రాబ్ యొక్క ఈమెయిల్ వచ్చేసరికి rob@gmail.com @ అనే స్పెషల్ క్యారెక్టర్ మన స్ట్రింగ్లో యూస్ చేసాము. అలాగే మనకి కీబోర్డ్లో కనపడే _, స్టార్, డాలర్ సింబల్స్, ఈ సింబల్స్ అన్నింటిలో మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాబ్ యొక్క ఏజ్ 25ని స్ట్రింగ్స్లో ప్రింట్ చేద్దాం. 25 అనే నెంబర్ని సింగిల్ కోట్స్తో ఎంక్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కింద అవుట్పుట్ అనేది 25 వచ్చింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 25ని స్ట్రింగ్స్తో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మరి ఇందాక ఇంటిజర్ వాల్యూని ఎందుకు వాడామని. సపోజ్ రాబ్ యొక్క ఏజ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 26 అవుతుంది. 25 తర్వాత ఒక ఇయర్ యాడ్ అవుతుంది. ఈ యాడ్ ఆపరేషన్ మనం స్ట్రింగ్స్తో ఇంప్లిమెంట్ చేయలేం. అదే మన ఇంటిజర్ వాల్యూస్ని తీసుకుని ఆ 25 దాన్ని +1 యాడ్ చేస్తే మనకు 26 అనేది వస్తుంది. సో ఈ యాడ్ ఆపరేషన్ అనేది ఇంటిజర్స్ ద్వారా చేయగలం. ఇప్పుడు ఈ రాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్లో సింగిల్ కోట్స్ ఓపెన్ చేసి ఐ యామ్ రాబ్ అండ్ మై ఏజ్ ఈస్ అని చెప్పేసి టైప్ చేశాను. ఆ తర్వాత దాన్ని కామాతో సెపరేట్ చేసి ఆ ఏజ్ 25ని డిక్లేర్ చేశాను. ఆ తర్వాత కామా పెట్టి మై హైట్ ఈజ్ అని చెప్పేసి సింగిల్ కోట్స్తో డిక్లేర్ చేశాను. ఆ తర్వాత కామా పెట్టి 5.6 అనే హైట్ని డిక్లేర్ చేశాను. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కింద టెర్మినల్లో ఇది ఒక సెంటెన్స్ లాగా కనబడుతుంది. దాన్ని రెడ్ కలర్తో హైలైట్ చేసి చూడండి. ఐ యామ్ రాబ్, మై ఏజ్ ఈజ్ 25, మై హైట్ ఈజ్ 5.6. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఈ ప్రింట్ ఫంక్షన్లో ఎన్ని స్ట్రింగ్ లిటరల్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ఇంటీజర్ లిటరల్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ఫ్లోట్ లిటరల్స్ ఉన్నాయో కౌంట్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. 5, 4, 3, 2, 1. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ప్రింట్ ఫంక్షన్లో 2 స్ట్రింగ్ లిటరల్స్ ఉన్నాయి అండ్ ఒక ఇంటీజర్ లిటర్ అండ్ ఒక ఫ్లోట్ లిటర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.